वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुम् ఆత్మపూజను చేయవలెనండి నరులార మనము బ్రహ్మయజ్ఞము చేయవలెనండి బ్రహ్మయజ్ఞము చేయు విధమును బాగుగా తెలియంగవలయును తెలిసినంతట ఊరకుండగ దీక్షసే సాధించవలయును ప్రత్యేగాత్మయ యజ్ఞకర్తండి ఈ ఆత్మపూజకు మంచి శ్రద్ధయే భార్యయౌనండి స్థూలదేహమే ఇంధనంబగు హృదయమే శ్రీవేదియౌ మరి రోమజాలమే దర్భయగుచును వెలయుచుండెడి దివ్యమైన ఆత్మపూజను చేయవలెనండి వేదమే శిఖయౌను చూడండి ఈ బ్రహ్మనిష్టకు కామమే ఘృతమౌను రేల్సండి కోప పశువును పట్టి తపమను అగ్నిలోపల కాల్చివేసియు పరమ పావన శాంతి ధాంతి స్వరూప దక్షిణ కలిగినట్టి ఆత్మపూజను చేయవలెనండి నరులార మనము బ్రహ్మయజ్ఞము చేయవలెనండి. భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం యత్ర యోగీశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః. యోగేశ్వరుడు కృష్ణ పరమాత్మల వారు కర్మయోగాన్ని లోకానికి అందిస్తున్నటువంటిది. పురాప్రోక్త, ఇది అనాదిగా వస్తున్నటువంటిదిగా చెబుతున్న మాట. దానికి 4వ అధ్యాయంలో ఉదాహరణగా మనకి వివస్వంతునికి అనగా సూర్య భగవానునికి ముందు బోధించాను అని, ఆ సూర్యుడు మనువుకు బోధించగా మను ఇక్ష్వాకునికి తెలియజేయగా ఇక్ష్వాక విధానాల్లో గురు పరంపరగా రాజర్షులు గ్రహించిరి అని ప్రకారంగా స్వామివారు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా రాజఋషులు అని చెప్పని అన్నారు. దాంట్లో రాజఋషులు, బ్రహ్మర్షులు, దేవర్షులు అని 3 రకాలుగా చెప్పేది పడ్డది. దేవర్షులు అని చెప్పనంటే నారదాది మహానుభావులను దేవర్షులు, దేవలోకంలో ఉండేటువంటి వారిని దేవర్షులు, బృహస్పతి కానీ నారదులు కానీ వీళ్ళందరూ కూడా దేవర్షులు. బ్రహ్మర్షులు, వశిష్ఠాది మహాత్ములందరూ కూడా బ్రహ్మర్షులు. వారు చక్కగా ఈ ధ్యానం ద్వారా స్వరూప అనుభవాన్ని పొందినటువంటి వారు దేవర్షులు, బ్రహ్మర్షులు అని చెప్పేసి. బ్రహ్మర్షులు, బ్రహ్మ ఋషి బ్రహ్మర్షులు సంధి సమాసంలో బ్రహ్మ ఋషి బ్రహ్మర్షులు అని అట్లా వస్తుంది. అందువల్ల మహానుభావుల్ని ఋషులతో పోలిశారు. మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తద. మహర్షయ మహర్షులు, బ్రహ్మర్షులు. జ్ఞానస్య పారగమనాత్ ఋషి
జ్ఞానంపు తీరమును పొందినటువంటి వారిని ఋషులు అనేదిగా చెప్తారు. వారు అవతల దరి, పారము అంటే అవతల దరి అంటే బ్రహ్మము యొక్క తీరం, ఈ భవసాగరమగు ఇహము నుండి వాళ్ళు ప్రయాణం చేసి బ్రహ్మ తీరానికి చేరుకోవటం అనేటువంటిది అవుతుంది. ఆ తీరానికి చేరాలంటే కూడా చాలా ప్రయాస కలిగి ఉన్న విధానము. వాటిని చక్కగా వాళ్ళు ఏకాంతంగా కూర్చొని సాధించగలిగారు. ఆశ్రమ వాసులందరూ కూడా పెద్దగా పని పాట ఏమి ఉండవు. ఏదో కాస్త కందమూలాదులు, పండ్లు, ఏదన్నా కొంచెం ఆహారం భుజించారా, ఎక్కువ సమయాన్ని ధ్యానాన్ని కేటాయించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. జీవితంలో ఎంతవరకు మనకి అవసరమై ఉన్నదో అంతవరకే కనుక పెట్టుకున్నట్లయితే మనకు చాలా సమయం మిగులుతుంది. మన సమయాన్ని చాలా అనవసరమైనటువంటి వాటిలకు వినియోగిస్తూ ఉన్నాం. అమితమై ఉన్నటువంటి వనరులు సమకూర్చుకోవడానికి సమయం చాలా ఖర్చు పెడతా ఉన్నాం. మన జీవిత కాలాన్ని వినియోగించే విధానము, వాటి వల్ల ఎన్నిటినో కూడా సమకూర్చుకోవడం జరుగుతుంది. కానీ దానివల్ల ఏమవుతుందంటే జీవితం నష్టపోయినటువంటి వాళ్ళం అవుతాం. విద్ధి నష్టాన్ అచేత సహా అని పరమాత్మ కూడా చెప్పాడు. అచేత సహా, సరైనటువంటి ఆలోచన లేకపోవటం వల్ల, వివేకం లేకపోవటం వల్ల జీవితాన్ని కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. జడాత్మికమై ఉన్నటువంటి వస్తువులు సమకూర్చుకోవటానికి ఎక్కువ జీవన కాలాన్ని మనం వాటిలకు వినియోగిస్తున్నాం కాబట్టి మనం జీవితం నష్టపోతున్నాము అనేటువంటి మాటగా భగవద్గీతలో స్వామి చెప్పిన మాట, విద్ధి తెలుసుకొనుము నష్ట అచేత సహా. అచేత సహా అంటే సరైనటువంటి ఆలోచన లేకపోవటం వల్ల, సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల మన జీవన కాలాన్ని మరి వాటి కోసంగా ఖర్చు చేస్తున్నాము, జీవితాన్ని కోల్పోతున్నాము అనేటువంటి విషయముగా మనం గ్రహించుకోవాల్సి ఉంటుందన్నమాట. అందుకే మరి పరిమితముగా ఈ ఎంపర్లాట ఇవన్నీ కూడా ఎక్కువ శాతం మనం పెంపొందింపజేసుకోవటం అనేది జరుగుతూ ఉండటం కారణంగా యోగ జీవితాన్ని నష్టపోతూ ఉన్నాము. అట్లా మనకి బ్రహ్మర్షులు, రాజర్షులు చెప్పుకొచ్చిన విధానంలోనే మరి ప్రజలకు మంచి మార్గాన్ని అందించే విధానం రాజర్షులు అనేది పరమాత్మ ఎక్కడ పేర్కొంటూ ఉన్నాడు. ఇమం వివస్వతే యోగం అనే మాటలో మరి ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుహు, ఇమం రాజర్షయో విదుహు, రాజర్షులు గ్రహించి ఉన్నారు అంటాడు. ఇమం బ్రహ్మర్షయో విదుహు అని చెప్పనవచ్చుగా, ఇమం దేవర్షయో విదుహు అని చెప్పనవచ్చు కదా. కాబట్టి దేవర్షులు అంటే వాళ్ళు దేవలోకంలో ఏదో ఉంటారని చెప్పేసి అని, బ్రహ్మర్షులు అంటే వారు ఏకాంతంగా అరణ్యాలలో ఎక్కడ తప్ప చేసుకుంటూ ఉండేటువంటి వారు. కాబట్టి సమాజానికి అందాలంటే రాజర్షయ వాళ్ళల్లో ఎక్కువ ఇది రావాలి. రాజులు ఇలాంటి యోగం కలిగి ఉన్నట్లయితే వాళ్ళు సమాజాన్ని శాసిస్తారు, వీరందరూ కూడా ఆచరించాల్సి ఉంటుందని చెప్పేసి రాజర్షులలో ప్రవేశించి ఉన్నట్లయితే వాళ్ళు పరిపాలకులు కాబట్టి ప్రజలలో ఆ భావాలని వాళ్ళు ప్రవేశింపజేస్తారు. అందుచేత ఈ పరిపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళల్లో మంచి మార్పు రావాలనేటువంటిది ఆ భావంతోనే రాజర్షయో విదుహు అని పరమాత్మ అంటాడు. కనుక వాళ్ళు కనుక బాగా యోగం చేసి తత్వజ్ఞానం కలిగి పరిపాలన చేసినట్లయితే ఆ పరిపాలనా విధానం కూడా బాగా ఉంటుంది. తాను ఆచరించేటువంటి మార్గాన్ని
ప్రజలలో కూడా ప్రవేశింపజేసే అవకాశం ఉంటుంది. ఆ దృక్పథంతోనే స్వామివారు ఈ రాజకీయం అనేటువంటిది కూడా ప్రవేశింపజేసుకున్నాడు. దేవుడు పార్టీ పెట్టాడు ఆయనగా. దేవుడు పార్టీ పెట్టి ఓటేయమని చెప్పని కూడా ఆయన బయలుదేరాడు. అప్పట్లో చాలామందిలో ఏమిటి అబ్బాయి ఈయన వేదాంతం చెప్పి ఆయన ఏదో భగవద్గీత బోధించుకోక ఈ వీధులమ్మటే బయలుదేరి నాకు ఓటే అని చెప్పని ఇలాంటి రాజకీయ విధానాలకు ఎందుకు ప్రవేశించాడు, ఈయన మహాజ్ఞానేనా అని ఆ కాలంలో ఆక్షేపణలు కూడా వచ్చాయి. ఎందుకంటే సాధారణంగా వేదాంత జ్ఞానం కలిగి సన్యాస విధానం కలిగి తాత్విక మార్గంలో పోయేటువంటి ఎవరో కూడా ఈ రాజకీయ వాతావరణాల్లోకి అడుగు పెట్టరు. మనం లోకంలో చూస్తూ ఉన్నాం. కానీ ఏంటంటే ఈ త్వరగా విస్తరించాలంటే ఈ జ్ఞానం యోగం సమాజంలో త్వరగా విస్తరించాలని చెప్పి అన్నట్లయితే పరిపాలనా విధానంలో గనక రాగలిగితే అది ఒక శాసనం చేయవచ్చు. ఆ శాసనం ద్వారా ప్రజలలో కొంత విస్తృతంగా ప్రవేశింపజేసే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడికో పోయి బ్యాగులు బొదాన వేసుకుని పోయి పుస్తకాల బొదాన వేసుకుని పోయి ఈ చిన్న గ్రామంలో కూర్చొని తాత్వికం చెప్పడం వల్ల ఏ 10 మంది 20 మంది అంటారు. అదే కనుక ప్రభుత్వ పరంగా శాసన రూపకంగా పరిపాలనా విధానంలో రాగలిగితే అది కొంత ఈ జ్ఞానం యోగం అందరిలో విస్తృతంగా వ్యాప్తి అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన. రెండవది ఈ పరిపాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళలో ఇలాంటి తాత్విక ధోరణి ఈ యోగాన్ని రక్షించే విధానం వాళ్ళకు కూడా రాగలిగితే వాళ్ళు కూడా మంచిగా మరి సాత్వికవంతులై పరిపాలన చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కృష్ణ పరమాత్మ 4వ అధ్యాయంలో ఇదే విషయం ప్రస్తావించిన విధానం కదా. రాజర్షయ విదుహు అన్నాడు. ఇక్కడేమో పురాప్రోక్త అన్నాడు, పూర్వం చెప్పడం జరిగిందని చెప్పని అన్నాడు. కనుక పురాప్రోక్త అనేటువంటి ఎవరని చెప్పారంటే రాజర్షయో విదుహు, రాజర్షులు గ్రహించి ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో కనుక మంచి మార్పు రాగలిగితే పరిపాలన బాగా ఉంటుంది. తర్వాత ప్రజలలో కూడా ప్రవేశింపజేస్తారనే కోణములో స్వామివారు దేవుని పార్టీ అనేది పెట్టి ఓంకార పతాకం తీసుకుని బయలుదేరాడు. ఎంతమంది ఓట్లేసి ఉంటారు అనే దానికి చూసినట్లయితే అంతగా స్పందించి ఉండరు. ఎందుకంటే ప్రజలలో ఇలాంటి వాళ్ళకే ఓట్లేయాలనేటువంటి ఒక ముద్ర ఉంది కాబట్టి మరి అలాగా ప్రోత్సహించే విధానం లేకపోవడంతో స్వామివారు మాత్రం తన పోరాటమే ఆపలేదు. పోరాటం చేశాడు, మహాపోరాటం చేశాడు. ఎక్కడెక్కడికో పోయేవాడు, ఎవరి మీదకో పోయేవాడు, పాంప్లెట్లు వేసేవాడు. నువ్వు చెప్పేదంతా కూడా అపమార్గం చెబుతూ ఉన్నావు, వాస్తవం బోధించటం లేదు, ఉన్న విషయం ఒకటి, నువ్వు చెప్పేది ఒకటి. ఇలా చెప్పటం వల్ల అపమార్గంలో పడిపోతారు ప్రజలందరూ కూడా అనే విధానంగా ఆవేదన చెంది ఆయన ఆ కాలంలో ఒంటరి పోరాటమే దాదాపుగా చేశాడు. అది మహాపోరాటం, మహా ఈశ్వరుడు కాబట్టి ఆ పోరాటం చేయగలిగిన విధానము. కనుక ఎవరు ఎట్లా ఏమనుకున్నా ఆయనకేం పట్టించుకునే విధానం ఏమి లేదు. మనం చేస్తున్న పని లోకానికి హితకరమై ఉన్నది, లోకానికి మేలు చేసేదిగా ఉన్నది అనే దృక్పథం తప్ప నన్ను ఈ విధంగా అనుకుంటారేమో, 10 మంది ఈ విధంగా భావించుకుంటారేమో, ఇట్లాగా నన్ను అపార్థాలుగా చేసుకుంటారేమో. ఈ సాధారణంగా లోకంలో మనబోటి వాళ్ళు ఇంతలా ఆలోచిస్తాం. ఒక అడుగు వేయాలని చెప్పానంటే 10 రకాలుగా ఆలోచిస్తాం. అందులో సొసైటీ విధానాలకు భయపడే పరిస్థితులు కూడా ఉంటాయి సాధారణంగా. ఆయన అలాంటి భయాలకు తావు లేకుండా తాను అనుకున్నటువంటి అంశాన్ని ముందుకు తీసుకుపోవటమే ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఈ ప్రకారంగా పరమాత్మ చెప్పిన విధానముగా రాజర్షయో విదుహు, రాజర్షులు గ్రహించి ఉన్నారు అనగా పరిపాలకులు గ్రహించి ఉన్నారనే మాట. అది స్వామిగారు పరిపాలకులలో కూడా ఇది రావాలి, రాజ్యాంగంలో కూడా ఇది రావాలి,
రాజ్యాంగ విధానంగా శాసన రూపకంగా రాగలిగితే ఈ బ్రహ్మజ్ఞానము ఈ ధ్యాన విషయము అంతా కూడా చక్కగా వస్తుంది. అనగా జీవితాన్ని మంచి మార్పు తీసుకొచ్చే విధానం ఈ ధ్యానంలో ఉన్నది. దీన్ని చేయటం వల్ల ప్రధానంగా మనస్సు మీద దీని ప్రభావం ఉంటుంది. ధ్యానం అనేది ఏంటంటే మనస్సు మీద ప్రభావం ఉంటుంది. ఒక మనస్సు మాత్రం సరైనటువంటి మార్గంలోకి వచ్చిందంటే శరీరంలో ఉన్న ధాతువులు కూడా సక్రమంగా పనిచేసే విధానం ఏర్పడుతుంది. శరీరంలో ఈ రుగ్మతలు అలాంటివన్నీ కూడా అంతగా ప్రవేశించే అవకాశం ఉండదు. ఎందుకంటే మనస్సు అయితే ఉద్వేగాలకి గురవుతూ ఉంటుందో, ఆవేశాలకు గురవుతూ ఉంటుందో, చింతలకు గురవుతుందో అవి శరీరం మీద, శరీర అవయవాల మీద దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. మనస్సే ప్రధానమైనటువంటి కారణం. అన్ని వ్యవహారాలకు మనస్సే. మనస్సు లేకుండా ఏ వ్యవహారం లేదు. అందుచేత దానిని సరైనటువంటి దిశలో పెట్టకపోయినట్లయితే వ్యక్తి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలామంది నాడు కుటుంబాల్లో కూడా సరైనటువంటి అవగాహన లేక, సరైనటువంటి వాళ్ళల్లో సామరస్యం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం లోకంలో చూస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఈ యోగం అనేటువంటిది ఆ గృహంలో కనుక అందరికీ కూడా అభ్యాసం చేసే విధానం రాగలిగితే వాళ్ళల్లో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి మార్పులు వస్తాయి. కుటుంబంలో పిల్లకాయలు కానీ, భార్యాభర్తలు కానీ సరైనటువంటి మార్పు వచ్చే అవకాశం అనేటువంటిది ఉంటుంది. అందువల్ల యోగం అనేది ఏంటంటే ఎవరో ఇండివిజువల్గా సన్యాసులుగా ఉన్నవాళ్ళు, ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు, సాధువులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఆచరించడం అనే విషయం కాదు ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మర్షయో విదుహు అని ఉన్నట్లయితే అది మనకు కాదులేయా, ఇక్కడ ఆశ్రమాలలో ఉండేవాళ్ళంట వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు పోయిందే దానికోసంగా పోయారు కాబట్టి వాళ్ళు ఏకాంతంగా అరణ్యాల్లో ఉన్నారు కాబట్టి అది వాళ్ళు చేసుకోదగినటువంటి అంశం తప్ప అది మనకు కాదని అనుకునే అవకాశం వచ్చేది. అని బ్రహ్మర్షులని ప్రస్తావించలేదు. తర్వాత దేవర్షులను ప్రస్తావించలేదు, రాజర్షులను ప్రస్తావించాడు. అంటే ఏంటంటే ఇది చాలా సమాజానికి అవసరమైంది. రాజులు గ్రహించి ఉంటే వాళ్ళ ద్వారా సమాజంలో విస్తరించే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల ప్రతి కుటుంబములో కూడా చూస్తే భక్తి భావన అయితే ఉన్నది. ఈశాన్య భాగంలో పటం పెట్టి ఉదయం లేచి కాస్త పూజ చేసి అశ్వత్థనామాలతో అర్చించి అమ్మవారిని సేవించి స్వామివారిని సేవించి ప్రతి గృహంలో ఉంటుంది. ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు ఆచారాలకు పోవటం, దైవ దర్శనం చేసుకోవటం, లేదా రోజువారీ గుడికి పోవటం, ఆ గుడిలో దైవ దర్శనం చేసుకోవడం, నమస్కారం చేసుకోవటం, ఈ ప్రకారంగా ఒక భక్తి తత్వ విధానంగా మనుషుల్లో ప్రవేశించి ఉన్నది. భక్తి భావన అయితే చిన్నప్పటి నుంచి వచ్చింది కాబట్టి మరి నమస్కారం చేయటము, ప్రార్థనలు చేయటము, ఆలయాలకు పోవటం, దండములు పెట్టడం, ఇంకా తీర్థయాత్రల్లో పోయి సేవించటం ఇదైతే ఉన్నది. కానీ దానికంటే ఉన్నతమై ఉన్నటువంటి మెట్టు యోగం. అది రావాలి ప్రధానంగా ఇక్కడ చెప్పే మాట. ఎందుకంటే మీకు భగవద్గీత అనేటువంటిది చూసినట్లయితే స్వామివారు ఈ అంశాన్ని విస్తృతంగా ఆయన ప్రవేశింపజేస్తూ ఉన్నాడు. లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్త అస్మిన్ లోకే అనగా ఈ లోకములో చూసినట్లయితే అందరూ కూడా దీన్ని ఆచరించాల్సి ఉంటుందనేటువంటిది భావన. అందువల్ల కుటుంబంలో ఒక భక్తి భావన, ఆరాధన భావన ఎదురికి ఈశాన్య భాగంలో పీఠాలు లాంటివి ఉంటాయి, చేస్తూ ఉంటారు. కానీ దానికంటే ఇంకొంచెం ముందడుగు వేసి కుటుంబంలో ఈ యోగం అనేటువంటి అంశాన్ని ప్రవేశింపజేయగలిగితే వాళ్ళ మైండ్ బాగా సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల విద్యా విధానములో వాళ్ళ మైండ్ సెట్ కావాలి. అప్పుడే కొంచెం వాడు బాగా మంచిగా ప్రశాంతంగా అధ్యయనం చేస్తాడు, బాగా ఎగ్జామ్ కూడా బాగా రాస్తాడు.
ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు కూడా మరి ఈనాడు చూస్తే ఈ కోడళ్ళకి అత్తలకి పడి సావదు. ఏదో ఒక అంశాల కాడ ఈ గొడవలు వస్తున్నాయి. ఈ గొడవలు రావటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి వీళ్ళు బెమ్మీలెత్తిపోతూ ఉంటారు. ఏం చెప్పాలో అర్థం కాదు. ఏమైనా చవట, నీ పిల్ల మాట వింటున్నావు, తల్లి మాట వింటం లేదు అని విధానంగా మాట్లాడుతూ ఉంటే వీడేం చేయాలి చెప్పండి. ఈమె గారు వెనక్కి తీసుకొస్తున్న వాడిని, చెడిపోతున్నాడు వాడు అని చెప్పని వాడిని ఆయన్ని ఉతికారేస్తామంటే ఈయనేం చేస్తాడు? ఇది మనం లోకంలో చూస్తూ ఉన్నాం. హలో బయట ఏమా మీరు వింటున్నారా, మాట్లాడుకుంటున్నారా? ఏమి కాబట్టి ఇది మనం గమనించుకోవాల్సినటువంటి అంశము. 3వ అధ్యాయం పరమాత్మ ఎక్కడ తీసుకోవడమే. లోకేస్మిన్ ద్విధా నిష్ఠా పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని ఇట్లా ఒక మంచి యోగతత్వాన్ని, జ్ఞానతత్వాన్ని ఆయన తీసుకొస్తున్నాడు అని చెప్పనంటే అది మనం గ్రహించుకోవాల్సిన అంశం. ఏదో ఉపన్యాసంగా చెప్పేసుకున్నామా, దాన్ని ఇంకా వివరంగా విశేషంగా చెప్పేసుకున్నామా అనేది కాకుండా మనకు దగ్గరగా ఉన్నటువంటి అంశాన్ని మనం చూడగలగాలి. ఇది అంతవరకు మనకి ఉపకరిస్తుందో అనే విషయం కూడా ఎవరికి వారు పెట్టి చేసుకునే దానంగా చేసుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా రాజర్షులు గ్రహించారు అనే విషయమే కాదు, మరి గృహస్థులు గ్రహించారా అనేటువంటి విషయం అది రావాలి. ప్రతి ఇంటింటా రావాలి. ఇంటింటా ఇప్పుడు చెప్పుకున్నట్లుగా భక్తి భావన వచ్చింది, ఆరాధనా భావన వచ్చింది. ఇంటింట్లో కూడా పూజలు చేస్తూ ఉన్నారు, యజ్ఞాలు చేస్తున్నారు, జపాలు చేస్తూ ఉన్నారు, అనేక రకాలైనవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కానీ యోగం అనేటువంటి అంశం మాత్రం ప్రధానంగా రావాలి. రాగలిగితే అందరూ కూడా మంచిగా ఆరోగ్యపరంగానే ఉంటారు, మానసికంగా కూడా మంచిగా వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది. ఒక విధానం మనం చూడండి, ఇస్లామిక్ వాళ్ళు కేవలం ఒక నమాజుగా చేస్తారు. 6 సార్లుగా వాళ్ళు పెట్టుకుంటారు. రోజు ఆయా సమయాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ సమయాల్లో చక్కగా వాళ్ళు కళ్ళు మూసుకొని ఏదో ఆకాశాన్ని చూస్తూ నమాజ్ చేసే ఒక నియమం అన్నమాట. ఒక నియమాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళు మన విగ్రహారాధనలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర లేవు. కేవలం నిరాకారముగా ఉన్న ఒక తత్వాన్ని వాళ్ళు అల్లా కానీ పేరు పెట్టుకుని ఆ విధంగా నిశ్చలంగా కూర్చుంటారు వాళ్ళు. అదే ప్రకారంగా మరి ఈ యోగం అనేటువంటి యొక్క అంశాన్ని తీసుకుని రాగలిగితే చాలా వరకు మంచి మార్పులు పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యోగం చూడాలి. ఈనాడు వివాహాలు అనేటువంటివి కూడా ఏవేవో వాళ్ళ జాతకాలు చూస్తారు, అవి చూస్తారు, ఇవి చూస్తారు, ఎన్నో చేస్తారు. కానీ యోగతత్వం ఏమన్నా ఉందా బాడీలో అని చూడగలిగితే చాలా మంచిగా వాళ్ళ జీవితాలు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. యోగాన్ని శీలించే అలవాటు ప్రతి ఒక్కరిలో కూడా తేగలగాలి. ఈనాడు గురువులు కూడా చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఏమైనా బాహాటంగా దీన్ని ప్రచారం చేస్తున్నారా అని చెప్పనంటే వాళ్ళకే దక్షిణలో అనేటువంటి వాళ్ళకి సంభారాలు, వాళ్ళ ఆశ్రమానికి డెవలప్మెంట్ చేసుకోవడానికి వనరులు, చందాలు, లేకపోతే డొనేషన్లు ఇలాంటి మీద పడ్డారే తప్ప మనకు సనాతనమై ఉన్నటువంటి యోగతత్వాన్ని, జ్ఞానాన్ని ప్రబోధించేటువంటి వారు లోకంలో చాలా తక్కువ మంది ఉన్నటువంటి విధానము. అది కూడా కొంతవరకు గ్రహించగలిగినట్లయితే మంచి మార్పు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. దీని విషయంలో విస్తృతమైనటువంటి ప్రచారం చేసింది లక్ష్మయ్య గారు. సత్యాన్వేషణ పత్రిక పెట్టి కూడా ఆయన అన్నిట్లో కూడా యోగతత్వాన్నే చెప్పుకొచ్చేటువంటి విధానం చేశారు. మీ స్వామి గ్రంథాలు చూసినట్లయితే మీకు అన్ని చోట్ల ఆయన యోగం చెప్పుకొస్తాడు. ఇదే పుస్తకాన్ని తీసుకోండి మీరు. మొదట నిబోధ, వేద రహస్యాలు, సోహము, గాయత్రి మహామంత్రము, సంభాషణలు, అనుభవములు తారణవము, ఉత్తర గీత,
ఇట్లా స్వామి గారు ఎన్నైతే పుస్తకాలు రాశారో వాటిల్లో మీకు దాదాపుగా శ్వాసపై నిఘా, యోగాభ్యాసము, యోగతత్వమే మీకు నడుస్తుంది. మరి ఏ గ్రంథం తీసుకున్నా కానీ మీకు యోగాన్ని గట్టిగా ఆయన ప్రతిపాదన చేస్తూ తీసుకుపోయే విధానం. ఎవరికి ఉపదేశం చేసినా కానీ అందరికీ కూడా యోగం యొక్క సంబంధ అంశాన్ని ప్రధానంగా వారు బోధించేవారు. ఇది మనకి సనాతన ధర్మంగా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు బోధించేటువంటి అంశము ఇదే. మన భారతీయులకు మరి ఈ నివృత్తి మార్గంలో ప్రయాణం చేయటానికి తాత్విక విధానంగా వ్యక్తిని పెంపొందింపజేయటానికి మీకు 3 అంశాలు: భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు. ఈ 3 కూడా ప్రస్థానత్రయం అని పేరు పెట్టారు. ప్రస్థానము అంటే ఏ స్థానానికి పోయిన తర్వాత మరలా ఇక అతడు ఈ భవసాగరంలో పడే విధానం లేకుండా ఉంటుందో దాని మార్గం నడిపించే విధానమే మహాప్రస్థానంగా ఈ 3టిని కూడా మనకి అందించిన విధానము భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు. ఇవి ప్రధానంగా మన జాతికి ఈ అలవాటు చేయించాలి. వీటిని ఏవేవో నానా రకాలై ఉన్నటువంటివన్నిటిని కూడా పెట్టి ఆ మార్గం లాక్కుపోతున్నారే కానీ ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రములు ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని ఎంతమంది దీన్ని ప్రామాణికంగా తీసుకొని పోతూ ఉన్నారు. శంకరాచార్యుల వారు కూడా ఈ 3టికి భాష్యం రాశారు. వాళ్ళు భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసి లోకానికి అందించాడు. అందువల్ల ఈనాడు గురువులుగా వచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు విషయాన్ని గమనించుకొని ఈ 3టి ఎందే వాళ్ళు దృష్టి పెట్టి దాన్ని బాగా అధ్యయనం చేసి వాటిల్లో ఉన్నటువంటి విషయాలు కనుక అందించుకుంటూ రాగలిగితే చాలామందిలో మంచి అవగాహన, మంచి మార్పు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దృక్పథం పెట్టుకోవాలి కదా. లక్ష్మీ గారు ఒక్కడే పోరాటం చేస్తే ఏమవుతుంది? కాబట్టి ఆయన బాటలో పొమ్మని కాదు, ఉపనిషత్తులు ఏమి చెప్పాయో, భగవద్గీత ఏం చెప్పిందో వాటిని ప్రధానంగా పెట్టుకుని తాత్విక కోణంలో పయనించే వాళ్ళు ఆ లక్ష్యం కలిగే ఉండాలి. కనుక అది చూసినట్లయితే మనం ఈనాడు సొసైటీలో ఆధ్యాత్మిక ప్రచారకులుగా ఉన్నటువంటి వాళ్ళని చూసినట్లయితే ఈ అంశం చాలా కొరవబడింది. వాళ్ళ బోధనలు కానీ వాళ్ళు బోధించేటువంటి అంశాల్లో కానీ ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఏవేవో ఒక మాయ అల్లినట్లుగా, మాయ పనినట్లుగా, వల పడినట్లుగా వాళ్ళు చెప్పుకొచ్చి వాళ్ళ వలలో పడేసుకోవటానికి ప్రయత్నం చేస్తారే కానీ వాళ్ళు తరించడానికి యోగ్యమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని మాత్రం వాళ్ళు స్పృశించటం లేదు. ఇది ఎంతవరకనే విషయాన్ని ఎవరికి వాళ్ళు కూడా గమనించుకోవచ్చు. వాళ్ళు ఏం బోధిస్తూ ఉన్నారు, లోకానికి వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఏమి ఇవ్వటానికి వాళ్ళు వచ్చారు, అసలు వాళ్ళ ఉద్దేశం ఏమిటి అనే చూసినట్లయితే స్వప్రయోజనం కనబడుతుందే తప్ప లోకోద్ధరణ విధానం మాత్రం మనకి గోచరించదు. అది మనం చూసినట్లయితే స్వరాజ్యాశ్రమం దాంట్లో ఒక లక్ష్యంగా తర్వాత లక్ష్మీ గారు తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా అదే మార్గాన్ని వాళ్ళు అనుసరించి బోధించినటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా యోగతత్వం అనేటువంటిది మనకి స్వామి చెప్పినట్లుగా మహర్షులు, దేవతలు అందరూ కూడా దాన్ని పాటిస్తూ వస్తున్నదే మనకి శాస్త్రాలలో బోధిస్తున్నటువంటి అంశం. అనగా దేవాది దేవతలు కూడా దాన్నే అనుసరిస్తూ ఉన్నటువంటిదిగా మన గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి. మరి కృష్ణ పరమాత్మల వారు ఈ చెప్పేటువంటి యోగం తాను అనుష్ఠించి కదా బోధించింది. పంచాత్మికంబైన పవనంబు నిగృహీతమైనది, భవదింద్రియంబులు మనమునందాగబడ్డవి, అవియును నదియును బుద్ధియందు దిగించి శుద్ధమైన నాలవ తెరవున లోలతారహితములుగాగా అన్నియును సంకలితములుగా
నంచిత క్షేత్రజ్ఞునందు గూర్చినవాడ ఈ పరమధ్యానమేమి కథన నొలసెనొకలోకమునకు కొండొక్క వింత లేక విస్మయము బొందెనామది వినగనర్హమేని వినిపింపని. చూసినట్లయితే మరి కృష్ణపరమాత్ముల వారు తాను ఆ అనుష్ఠానాన్ని శీలించాడు. తను ఏదైతే అనుష్ఠించాడో మరి ఆ మార్గాన్ని మీకు భగవద్గీతలో ఆయన బోధించిన విధానం ఇవన్నీ కొంచెం గమనించుకోగలగాలి. బ్రహ్మర్షులు అన్నాం, దేవర్షులు అన్నాం. దేవర్షులే కాదు, దేవతలు అందరూ కూడా ఋషి విధానంగానే వాళ్ళు పయనించిన విధానం. మనం ఎవరినైతే ఆరాధనా భావనగా పెట్టుకున్నామో, ఎవరి పట్ల భగవద్భావన పెట్టుకున్నామో వాళ్ళందరూ కూడా ఇదే మార్గాన్ని అవలంబించినట్లుగా మనకి శాస్త్రాలలో ఉన్నటువంటి అంశం. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై. పరమశివుడు ఆయన మరి ఎట్లా ఉన్నాడు అనే మాటకి బ్రహ్మనిష్టై, బ్రహ్మనిష్ట అన్నారు. ఏమి కరకలిత చిన్ముద్రమానందమూర్తిం. కరకలిత, కర అంటే చెయ్యి, ఆ చేతి యందు మరి చిన్ముద్రధారి చక్కగా ఆయన గారు ఎప్పుడు కూడా తపస్సులో మునిగి ఉన్న విధానం పరమశివుడు. ఇది అందరూ కూడా గమనించుకోవాల్సిన అంశం. ఏంటంటే అంతలేక ఎవరో కూడా ఆ మనస్సు పెట్టి చూస్తాం లేదు. అది రాగలిగితే ఎంతటి ఉపయోగాన్ని జీవితంలో పొందవచ్చో ఎవరికి వారు గమనించుకోవచ్చు. కనుక దేవతలు మనం ఆరాధించేవారు, మనం అభిషేకాలు చేస్తాం, ఆరాధిస్తాం, అష్టోత్తరాలతో పూజ చేస్తాం, సహస్రనామాలతో పూజ చేస్తాం. ఈ విధంగా చేస్తున్నటువంటి మనం ఏ దేవత అయితే ఉన్నాడో ఆ దేవత ధ్యానం చేస్తూ ఉన్నాడు, ఆ దేవత ధ్యానం చేస్తూ ఉన్నాడు. అప్పుడు మనం ఏం గ్రహించుకోవాలి? అదే మనం ఆరాధించే దేవతే ధ్యానంలో కూర్చున్నాడు కాబట్టి మనం కూడా ఆయన బాటలోనే ప్రయాణం చేయాలి అనేది రావాలిగా ముఖ్యంగా. అది ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత ప్రస్థానత్రయాన్ని ప్రధానంగా పెట్టుకుని సమాజానికి బోధించినట్లయితే అందరూ చాలా వరకు దాదాపుగా యోగతత్వాన్ని శీలించే అవకాశం ఏర్పడుతుంది. దానివల్ల మంచి మార్పు అనేది కొంటూ కూడా వస్తుంది. కుటుంబాల్లో ముఖ్యంగా కలహాలు లాంటివి తగ్గిపోతాయి. అందరూ కూడా ప్రశాంతముగా మరి జీవితాన్ని జీవించే అవకాశం ఏర్పడుతుంది. ఇట్లాగా మరి రుక్మిణి అమ్మవారు కృష్ణపరమాత్మల వారిని మిక్కుటముగా అపేక్షించింది, ఆయన్ని వరించింది. ఆయనకంటే ముందుగానే తమ్ముడు రుక్మిణి అట్టుకున్న అన్నం వాడు శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేయాలని చెప్పని అనుకున్నాడు. కానీ ఆమె గారు యోగేశ్వరుడై ఉన్నటువంటి కృష్ణ పరమాత్మల వారిని ఆమె ప్రగాఢంగా అపేక్షించింది. ఇది రావాలి. యువకులలో కూడా యోగతత్వాన్ని శీలించే విధానముగా ఉన్నటువంటి వాళ్ళుగా మరి వాళ్ళలో ఒక చక్కటి అనుబంధం రాగలిగితే వాళ్ళ జీవన విధానం కూడా మంచిగా మార్పుగా వచ్చే అవకాశం ఉంటుంది. మరి పరమశివుడు చూస్తే నిరంతరముగా యోగమునందు ఉండేటువంటి విధానం. మనకి దేవతలలో చూస్తే పరమశివుడు ఎప్పుడూ కూడా ధ్యానం చేసే విధానం. అంటే ఆ మహానుభావుణ్ణే ఈ దాక్షాయినిగా ఉన్నటువంటి ఆమె అపేక్షించింది. కనుక ఆయనకేమి లేవు. సాధారణంగా ఎవరైనా సంపదలు ఉన్నాయా, వాళ్ళకి ఐశ్వర్యాలు ఉన్నాయా, అదేం చేస్తూ ఉన్నాడు, ఏమి ఐశ్వర్యం ఉందా బాగా అని చూసే విధానం దక్షుడు చూశాడు. అట్లా చూశాడు దక్షుడు. కానీ దాక్షాయిని మాత్రం తనకు కావాలనేటువంటి యొక్క విధానములో ఆయన యోగం శీలిస్తూ ఉన్నాడు, ధ్యానం బాగా చేస్తూ ఉన్నాడు. అది ఆమె గారికి ఇష్టమై ఉన్నటువంటి అంశముగా
ఆమె పరమశివుణ్ణి వరించి ఆయనకు చెంత చేరింది. ఆ తర్వాత కాలంలో కూడా మళ్ళా ఆమె తపస్చేసి ఏది హైమవతిగా వచ్చి తపస్చేసి మళ్ళా శివుణ్ణి పరమశివుణ్ణి ఆమె చేరుకున్న విధానం. ఎందుకంటే ధ్యానపరుడు ఆయన గారు, ఎప్పుడు ధ్యానం చేసేస్తాడు, జ్ఞానముతో ఉన్నవాడు. ధ్యానము జ్ఞానము రెండు ఉన్న విధానం. ఆ విధంగా ఉన్నటువంటి విధానములో ఉన్నటువంటి కలయికలు పరమశాంతి పరమానందాన్ని జీవితంలో పొందటానికి మంచి అవకాశాలు లాంటివి ఉంటాయి. అందువల్ల ఈ పరమాత్మ స్వామివారు చెప్పేటువంటి ఈ యోగతత్వం అనేటువంటిది అందరిలో, కుటుంబంలో కానీ పిల్లల్లో కానీ మంచి మార్పు కనుక రాగలిగితే వాళ్ళ జీవితాలు మంచిగా బాగయ్యే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి లోయస్మిన్ ద్విధానిష్ట పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఈ చెప్పేటువంటి యోగాన్ని అందరూ పాటించే విధానంగా రావాలి. తన కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ చేత కూడా దీన్ని చక్కగా ఆచరింపజేసే విధానముగా రాగలిగితే అలాంటి జీవితాలు ధన్యమవుతాయి, పావనమవుతాయి. యోగం ద్వారానే పవిత్రమయ్యే అవకాశం ఉంటుంది. పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం అని చెప్పారు. పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం. ఎందుకంటే శ్వాస అనేది ఈశ్వర స్వరూపముగా చెప్పారు కాబట్టి ఆ శ్వాసతో మనస్సు ఉండటం వల్ల మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక పవిత్రానాం పవిత్రం యో, ఎప్పుడు మనసులో కల్మషాలు తొలగిపోయాయో ఆ మనస్సులో గమనించండి దైవీ సంబంధమై ఉన్న గుణాలు ప్రవేశిస్తాయి. మనస్సు కనుక పవిత్రం అయింది అంటే ఆ మనస్సులో దైవీ సంబంధ గుణాలు ప్రవేశిస్తాయి. మనస్సులో అవిద్యాదులు పెరిగిపోయి ఉన్నట్లయితే దానివల్ల ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలే దాంట్లో నివాసం ఉంటాయి. ఎందుకంటే ఒక పదార్థం మురిగిపోయింది అంటే ఆ మురిగిన పదార్థం నుండి వచ్చేటువంటి ఆ స్మెల్ కూడా దుర్గంధమే వస్తుంది. పవిత్రమై ఉన్నటువంటి వస్తువుల నుంచి చక్కటి సుగంధం వస్తుంది. అట్లాగా మనస్సు అనే దాంట్లో ఎప్పుడైతే మాలిన్యాలు మొత్తం కూడా కడగబడతాయో దాంట్లో విద్య అనేది ఏర్పడ్డప్పుడు విద్యా సంబంధముగా ఉన్నటువంటి దైవీ గుణాలు దాంట్లో నెలకొనే పరిస్థితి ఉంటుంది. అలాంటి గుణాలు పెంపొందింపజేసుకున్నప్పుడు ఆ గుణాలతో జీవించినప్పుడు వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంటుందనే విషయాన్ని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈనాడు చూసినట్లయితే మరి అవిద్యా సంబంధమై ఉన్నటువంటి కల్మషాలు ఉన్నప్పుడు లోపల ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా కామ క్రోధ లోభ మోహ మద మత్సర ఈశ దంభో దర్పోభిమానశ్చ క్రోధ పౌరుషం ఏవచ అగనంచ అభిజాతస్య పార్థ సంపదం ఆసురీమని స్వామి చెప్పినట్లుగా అలాంటి మరి ఆ గుణాలు అట్లాగే పెట్టుకుని కనుక వ్యవహారం చేసినట్లయితే అది ఇంట్లలో సుఖశాంతులతో జీవితం గడుపుకునే అవకాశాలు మాత్రం ఉండవు. అందువల్ల ఇది ప్రతి ఒక్కరూ కొంతవరకు ఆలోచించవలసిన అంశము, ఎవరికి వారు ఆలోచనతో చేసుకోవాల్సినటువంటి అంశము. దానివల్ల ఏమవుతుందని చెప్పనంటే జీవితాలు మంచిగా ప్రశాంతముగా ఆనందకరముగా అందరూ కలిసికట్టుగా ఆప్యాయతగా అనురాగాలుగా మంచి భావనగా సద్భావనగా సాగిపోయినట్లయితే అవి చల్లగా మెల్లగా నావ ఒడ్డుకు చేరుకున్నట్లుగా ఆ సంసార జీవన విధానాలు కూడా ప్రశాంతంగా సాగుతాయి. అందువల్ల యోగం అనేటువంటిది భగవద్గీతలో స్వామివారు చెప్పారు. మేము చదివాం. ఒక అంధ అనుకరణ ఆ విధంగా వెళ్ళిపోతుంది తప్ప ఎవరికి వారు మనసు పెట్టి చూసే ప్రయత్నం చేయటం లేదు. కాబట్టి ఈ విషయముగా
మరి ప్రబోధకులుగా ఉన్నవాళ్ళు ప్రధానంగా గ్రహించుకుని వాళ్ళు కనుక చేయగలిగితే చాలా మందిలో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఏమి ఇప్పుడు రాజర్షయ రాజులు గ్రహించిరి అని చెప్పి అన్నాడు. అలాంటి రాజులు ఆ కాలం ఎప్పుడు వెళ్ళిపోయారు, వాళ్ళు ఇప్పుడు లేరే. కానీ ఇప్పుడున్న పరిపాలకులంతా చూసినట్లయితే ఏమన్నా వాడిలో జ్ఞానం ఉందా, భగవద్గీత శ్లోకం అన్న వచ్చా వాడికి, ఏదో భాగవతం పద్యం అన్నా వస్తుందా వాడికి, వాడేమో కొంచెం ధ్యానం చేసేవాడుగా ఉన్నాడా అని చెప్పానంటే మీరు టార్చ్ చూడండి. ఈనాడు రాజకీయ నాయకులలో ఒకడు కనపడ్డాం, ఎవడబడ్డ రాజకీయ రౌడీజ విధాయకాలుగా ఆ విధంగా తయారైపోయి సొసైటీని కూడా ఆ విధంగా తయారు చేస్తూ ఒక అరాచక పరిపాలనగా లోకంలో ఈనాడు సాగుతుందని చెప్పానంటే భగవద్గీతలో స్వామి చెప్పిన విధానాల నుంచి మరి ఆ పరిపాలకులలో అలాంటి భావాలు లేకపోవడం కారణముగా వాళ్ళకు ఉన్నటువంటి ఆ భావాలే ప్రజలలో కూడా చొచ్చుకుపోయే పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మా సనాతనమై ఉన్నటువంటి భగవద్గీత యొక్క మార్గాన్ని తీసుకురావాలి, ప్రతి ఒక్కరిలో తీసుకురావాలి. పరిపాలన విధానం రాగలిగేది అందరూ కూడా బాగుపడే అవకాశం ఏర్పడుతుంది. సరే, పరమాత్మ ఎంతో ఆవేదనగా భగవద్గీతలు అన్ని అధ్యాయాలు దాదాపుగా యోగము యోగము యోగం అనే పేరు పెట్టి చెప్పుకుంటూ పోయాడు. కర్మయోగం, జ్ఞానయోగం, ఆత్మ సంయమ యోగం, విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య రాజయోగం, ఎక్కడ పడ్డా మొత్తం యోగం యోగం యోగ మహిమగా చెప్పుకొచ్చాడు. ఆ యోగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంత ఉన్నది. దాన్ని ఎవడు చూస్తున్నాడు? ఏదో దాన్ని చదివేటప్పుడు ఆ పాదాలు ఉచ్చారణ చేసి వెళ్ళిపోవడమే తప్ప అది జీవితంలో ఒక అన్వయ రూపకంగా తీసుకొచ్చేటువంటి విధానం ఎవరికున్నది? అది గమనించుకోవాల్సిన అంశము. నాడు లోకంలో చాలామంది ఉన్న ప్రభావతలు కూడా వాళ్ళు పబ్బం కప్పుకోవటానికి గడుపుకోవటానికి ఏదో తతంగా చేస్తున్న విధానమే కానీ వాళ్ళు నిజాయితీగా అసలు విషయాన్ని అవగాహన చేసుకుని అవలోకన చేసుకుని దానిని మంచి మార్గంగా ప్రజలకి అందించే విధానంగా చేసేవాళ్ళు కూడా చాలామంది లేరు. అది మనం బాఘాటంగా చెప్పుకోవచ్చు ఆ విషయాన్ని. సరే, పరమాత్మ ఇక్కడ లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అని చెప్పని తెలియజేస్తూ న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషో అశ్నుతే నచ సన్యసనాత్యేవ సిద్ధిం సం అధిగచ్చతి. న కర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషః అశ్నుతే. పురుషుడు నైష్కర్మ్యం మోక్షమును నా అశ్నుతే పొందలేకుండా ఉన్నాడు. పొందకపోవడం కారణం ఏంటయ్యా అంటే కర్మణాం అనారంభాత్, కర్మలను ఆరంభింపజేయపోవటం కారణముగా వాళ్ళు నైష్కర్మ్య ప్రాప్తిని పొందలేకుండా ఉన్నారు. దాని మీద చాలామంది చెప్పిన అంశము, ఎవరైతే కర్మలను ఫలాపేక్ష రహితముగా ఆచరించారో వారు మోక్షాన్ని పొందటం అనేది సాధ్యపడదు అన్నారు. నచ సన్యసనాత్ ఏవ సిద్ధిం సం అధిగచ్చతి. నచ సన్యసనాత్, కేవలం సన్యాసం చేత కూడా సిద్ధిని నా సం అధిగచ్చతి, వాడు పొందలేకుండా ఉన్నాడు అన్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఈ శ్లోకానికి కూడా చాలామంది తమ గ్రంథాలలో అర్థాలు రాస్తూ కూడా ఈ విషయాన్ని అందరూ అందించిన విధానము, ఎవరైతే కర్మలు ఆచరిస్తూ ఉన్నారో వాళ్ళు ఫలాపేక్ష రహితముగా కనుక ఆచరించకపోయినట్లయితే వాళ్ళకి నైష్కర్మ్య ప్రాప్తి, మోక్షం అనేటువంటిది లభించే అవకాశం లేదు. ఇది కూడా నైష్కర్మ్య ప్రాప్తికి అవరోధముగా ఉన్నటువంటి అంశమే. సరైనటువంటి ఒక దృక్కోణం లేని కారణంగా ఆ శ్లోకానికి అర్థ వివరణ ప్రకారంగా వాళ్ళు అందించినటువంటి విధానం. ఫలాపేక్ష రహితముగా కర్మలు ఆచరించు అనేటువంటి మాట జీవితంలో ఎంతవరకు సాధ్యమవుతుందనే విషయాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అపేక్ష లేకుండా కర్మ ఆరంభం అనేది ముఖ్యంగా ఉండదు.
ఎవరు ఏ కర్మను ప్రారంభించినా అపేక్ష అనేటువంటిది పెట్టుకుని ఆరంభం చేస్తారు. ఫలాపేక్ష రహితముగా కర్మలు ఆచరించకపోతే మోక్షం లభించదు అనేటువంటి మాటకి ఎట్టి పొంతనా లేదు. కర్మలు ఆచరిస్తే మోక్షం వచ్చేదిగా ఉన్నట్లయితే మరి పైన స్వామివారు యోగం ఎందుకు చేయమన్నాడు? లోకేస్మిన్ విధానిష్ట పురా ప్రోక్తామయ పూర్వమే చెప్పిన యోగాన్ని జ్ఞానయోగేన సాంఖ్యానం, సాంఖ్యులు జ్ఞానయోగము చేత, యోగులకు కర్మయోగము చేత అనేటువంటి విధానంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కేవలం ఫలాపేక్ష రహితముగా కర్మలు ఆచరిస్తే వాళ్ళకి నైష్కర్మ్య ప్రాప్తి మోక్షం వచ్చేదిగా ఉన్నప్పుడు ఇక పై శ్లోకం ఆయన చెప్పాల్సిన అవసరం ఏమైంది? ఈ తర్వాత శ్లోకాలలో కూడా యోగ ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిద్ధాంత విధానముగా ప్రతిపాదన ఉన్నప్పుడు మరి రెండో అంశం ద్వారా ఎట్లా కలిగే అవకాశం ఉంటుంది? అందులో నైష్కర్మ్యం అనే మాట కేవలం మోక్షస్థితి, మోక్షస్థితి, బ్రాహ్మీ స్థితిగా చెప్పవచ్చు. నైష్కర్మ్యం అంటే బ్రాహ్మీ స్థితి. నిష్కర్మ అన కర్మ లేని విధానం. కర్మ లేనిది ఎక్కడ అంటే బ్రహ్మములోనే. మిగతా చోట్లంతా కూడా కర్మ అలముకునే ఉన్నది. కర్మ లేకుండా విశ్వంలో ఎక్కడా లేదు. బ్రహ్మాయేన కులాలవత్తు నియమితో బ్రహ్మాండ బాండోదరే విష్ణు ఏన దశావతార గహనే క్షిప్తో మహాసంకటే రుద్రో ఏన కపాలపాని పుటకే భిక్షాటనం సేవతే నిత్యం బ్రాహ్మ్యతి ఏవ గహనే తస్మై నమః కర్మనే అంటారు. బ్రహ్మాయేన కులాలవత్ నియమితో బ్రహ్మల వారు కొమ్మరివాడులాగా అనే ఘటాలు, దేహ ఘటాలు చేసే మన కర్మలో ఆయన ఉన్నాడు అని చెప్పని. విష్ణు ఏ దశావతార గహనే విష్ణు అయితే ఈ దశావతారములు ఎత్తేటువంటి విధాన ఒకన్యంగా ఆయనకున్నటువంటి కర్మ విధానంగా చెప్పుకొచ్చారు. రుద్రోయేన కపాలపాని పుటకే రుద్రుడు కపాల పట్టుకుని భిక్షాటనం అని నిత్యం బ్రాహ్మ్యతి నిత్యమే గగనే తస్మై నమః కర్మనే అని చెప్పని ఆయన కర్మకు నమస్కారం చేశాడు. ఓ కర్మదేవత నీకు నమస్కారమ్మా అన్నాడు. నువ్వు ఎవరిని వదలలేదు, నువ్వు బ్రహ్మని వదల్లా, విష్ణువుని వదల, శివుణ్ణి వదల్లా. ఇక త్రిమూర్తులే ఆ కర్మ విధానం ఉన్నప్పుడు ఇక మిగతా దేవతల విషయం ఏం చెప్పాలి? అందరూ కర్మరాశిలో ఉన్నట్లే. అందుచేత మరి నిష్కర్మ అనేది చూసినట్లయితే కర్మ లేని విధానం ఎక్కడా అని చూస్తే ఈ కర్మ లేని విధానం ఒక బ్రహ్మమునందు మాత్రమే అన్వయం అవుతుంది. కర్మ లేని తనం, ఏ కర్మ లేని విధానం బ్రహ్మము. అందువల్ల బ్రహ్మము నిష్కర్మ నిష్కర్మ స్వరూపం. కారణం ఏంటంటే కర్మ అనేది గుణాలను బట్టి ఏర్పడుతుంది. సాత్విక, రాజసిక, తామసిక ఈ మూడు గుణాల విధానమే కర్మ. రజకర్మని భారత. కాబట్టి ఈ సాత్విక సంబంధ కర్మలు కానీ, రజోగుణాత్మిక కర్మలు కానీ, తమో గుణాత్మిక కర్మలు కానీ, ఈ మూడు విధాల కర్మలు మనం లోకంలో చూస్తాం. సమస్త మానవులలో ఈ మూడు విధాన కర్మలే ఉంటాయి. కొంతమంది సాత్విక సంబంధ విధానంగా ప్రవర్తిస్తారు, ఇంకా కొద్దిమంది రజోగుణ ప్రకోపాలతో ఎక్కువగా వాళ్ళ జీవన విధానం గడుస్తూ ఉంటుంది. ఇంకా కొద్దిమంది చూస్తే తామసిక గుణ విధానాలుగా వాళ్ళు ప్రవర్తించే విధానంగా ఉంటుంది. సాత్విక సంబంధ ప్రవృత్తులు, రజోగుణ సంబంధ ప్రవృత్తులు, తమోగుణ సంబంధ ప్రవృత్తులు. కాబట్టి వృత్తులు అనేటువంటివన్నీ కూడా గుణాలను బట్టి ఏర్పడుతుంది. కాబట్టి గుణైహి కర్మ అని చెప్పి అన్నారు. ఈ మూడు గుణములు అనేటువంటివి ఎవరయందు ఉన్నాయంటే విశ్వంలో సమస్త జీవులలో ఉన్నాయి, సమస్త దేవతలలో కూడా ఉన్నాయి. సాత్విక సంబంధ దేవతలు, రజోగుణాత్మిక దేవతలు, తమో గుణాత్మిక దేవతలుగా కూడా చెప్పుకొస్తారు. కాబట్టి ప్రకారముగా గుణములు లేకుండా ఉన్నది ఏదైనా ఉన్నదా అంటే
దాన్ని గుణాతీతుడు బ్రహ్మము అని చెప్పారు అన్నారు. కాబట్టి గుణరహితమై ఉన్న స్వరూపం కాబట్టి గుణాతీతమై ఉన్న స్వరూపం కనుక దాంట్లో ఏ కర్మ చెప్పే అవకాశాలు లేవు. నిష్క్రియుడు అన్నారు. అలాగా మరి నిష్క్రియుడైనటువంటి కర్మలేని విధానంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మము యొక్క స్వరూప స్థితిలో ఉండటమే నైష్కర్మ్యము అని అర్థం వస్తుంది. నైష్కర్మ్య సిద్ధి అని చెప్పి అన్నారు. నైష్కర్మ్య సిద్ధి అనేది మనం సురేశ్వరాచార్యుల వారు గ్రంథం కూడా అందించాడు, నైష్కర్మ్య సిద్ధి అని చెప్పేసి. అందుచేత ఇది కేవలం బ్రాహ్మీ స్థితి. నైష్కర్మ్యం పురుష న అశ్నుతే, పురుషుడు నైష్కర్మ్య ప్రాప్తిని న అశ్నుతే పొందలేడు అని స్వామి చెబుతూ ఉన్నాడు. దానికి ఏంటంటే ముందెత్తుగా మొదటి పాదంలో కర్మణాం అనారంభాత్ అనటం కారణముగా అందరూ ఈ అర్థం తీసుకున్నారు. కర్మలు మీరు ఆచరిస్తున్నారా, ఆచరించే కర్మలు ఫలాపేక్ష రహితముగా ఉన్నాయో లేవో చూసుకున్నారా, ఫలాపేక్ష రహితముగా ఉండగలిగితేనే మీకు నైష్కర్మ్య ప్రాప్తి కలిగే అవకాశం అనేది ఉంటుంది అనే మాట అందరూ అన్ని గ్రంథాలలో కూడా ఇదే భావాన్ని అందించిన విధానము కనుక ఈ విషయంలో కొంచెం పరిశీలించినట్లయితే, దీన్ని మనసుతో చూసినట్లయితే అందరికీ కూడా తేడా తెల్లగా విషయాలు అర్థమవుతాయి. కానీ అంతలక్క ఎవరో కూడా చూసే ప్రయత్నం చేయరు. వాళ్ళు చెప్పారు అంతవరకే దాన్ని మనం గ్రహించుకుని ముందుకు పోవటమే భావం ఉంటుందే తప్ప దాన్ని ఎవరికి వారు ఎంతవరకు ఇది జీవితంలో అన్వయం అవుతుంది, ఎంతవరకు సాధ్యమవుతుంది అనేటువంటి విషయ కోణంలో ప్రవేశించారు. అందుచేత ఫల అపేక్ష లేకుండా కర్మ అనేది చేయటం అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఎవరైనా పని ఆరంభం చేశారు అంటే దానికి ముందే దేనికోసం చేస్తున్నాం అనేది వాళ్ళల్లో ఉంటుంది. అందువల్ల అపేక్ష లేకుండా కర్మ అనేటువంటిది ఎవరూ కూడా చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి ఈ మరి నైష్కర్మ్య సిద్ధి ఇంకేదైనా వాళ్ళు ఉత్తమ లోకాలకు పోతాడు, లేకపోతే ఉత్తమ గతులు ఉత్తమ దేహాలు పొందుతాడు అనే మాటలుగా చెప్పినట్లయితే ఇది సరిపోతుంది. అనగా ఫలాపేక్ష రహితముగా కర్మలు ఆచరించినట్లయితే వాళ్ళకు మంచి ఉత్తమ జన్మలు వస్తాయి, లేదా ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది అనే విషయంగా కనుక చూసినట్లయితే సరిపోతుంది. అక్కడ కొందరు తీసుకోవచ్చు. ఫలాపేక్ష రహితం అంటే ఇతరులకు మేలు చేసే విధానముగా, ఇతరులకు ఉపకారం చేసే విధానముగా, ఇతరులను మంచి మార్గంలో తీసుకుపోయే విధానముగా ఉన్నవన్నీ కూడా కర్మలు. కాబట్టి అలాంటి కర్మలు ఆచరించినప్పుడు వాళ్ళకి రాబోయే ఫలితం ఏంటంటే ఉత్తమ లోకాలు కానీ, ఉత్తమ జన్మలు కానీ, ఉత్తమ భోగాలు సుఖాలు అనేటువంటివి కానీ అంతవరకు చెప్పుకోవటానికి కొంతవరకు అన్వయం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఏకంగా ఇక్కడ స్వామివారు నైష్కర్మ్యం అనేటువంటి పదాన్ని వాడేశాడు. ఇక నైష్కర్మ్యం అని చెప్పనంటే దాని అర్థం ఏమిటి? అది కూడా తీసుకోవాలి. ఇది నైష్కర్మ్య పదం వాడగానే ఆ విధంగా పోవటం కాదు. నైష్కర్మ్యం అనే పదం అనేది బ్రహ్మము యొక్క ప్రాప్తి స్థితిని సూచించేదిగా ఉన్నది. ఇక్కడ నైష్కర్మ్యం నిష్కర్మ సంబంధమే నైష్కర్యం అంటారు. ఇది ఆది వృద్ధిది. సంస్కృత పదాల్లో ఆది వృద్ధి అనేది ఏర్పడుతుంది. వికుంఠ సంబంధాన్ని వైకుంఠం అంటారు, నిష్కర్మ సంబంధం నైష్కర్మ్యం అంటారు. అట్టనే అనేక పదాలలో కూడా మనకి ఆది వృద్ధి అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి నిష్కర్మ అంటే కర్మ లేనటువంటి విధానం ఒకటి ఉన్నది. అది కేవలం బ్రాహ్మీ స్థితి. ఆడ జ్ఞానేంద్రియ సంబంధ కర్మలు, కర్మేంద్రియ సంబంధ కర్మలు, మనోబుద్ధ్యాది సంబంధ కర్మలు ఏవి అక్కడ లేవు. అది లేకపోవటమే నైష్కర్మ్యముగా చెప్పేటువంటి మాటకు అర్థం. ఇవన్నీ పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ అంటే అది యోగ సమాధి అనేదిగా చెప్తూ ఉన్నారు. నిర్మలం తం విజానీయాత్ షడూర్మి రహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం.
అది సమాధి లక్షణంగా చెప్పినప్పుడు మనఃశూన్యం, బుద్ధిశూన్యం, నిరామయం, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా ఎక్కడైతే పని చేయటం అనేది లేదో దాన్ని సమాధిస్తస్య లక్ష్యం, సమాధి యొక్క లక్షణము అన్నారు. కాబట్టి ఆ పని చేయకుండా ఉన్నటువంటి ఆ స్థితినే ఇక్కడ ఈయన గారు నైష్కర్మ్యం అనే పదం వాడారు. అక్కడేమో సమాధిస్తస్య లక్షణం అన్నారు, సమాధి యొక్క లక్షణము అన్నారు. ఏమి ఇక్కడ స్వామివారు నైష్కర్మ్యం అనే పదం వాడారు. దాదాపుగా రెండు కూడా ఒకే విధానం కలిగి ఉన్నాయి. నైష్కర్మ్యం అంటే కర్మ లేదు. కర్మ అంటే ఏమిటి? జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు వాటి సంబంధమై ఉన్న వ్యవహారాన్ని కర్మ అని చెప్పని అంటారు. అవన్నీ లేకపోవడమే నిష్కర్మ అనే అర్థం వస్తుంది. నిష్కర్మ సంబంధం నైష్కర్మ్యం అనే మాట వస్తుంది. కాబట్టి ప్రకారముగా మరి ఏ కర్మ లేకుండా ఉన్నటువంటి బ్రాహ్మీ స్థితి అనేటువంటిది ఫలాపేక్షరహితముగా కర్మలు ఆచరిస్తే అది ప్రాప్తిస్తుంది అనేటువంటి ఈ మాటకు, ఆ ప్రాప్తి యొక్క స్థానానికి రెండింటికి కూడా మీకు పొందిక అన్వయం అనేటువంటిది కుదరని విధానం. ఎందుకంటే ఓ పక్కేమో ఫలాపేక్ష కర్మలు ఆచరించు అని చెప్పి అన్న, అది ఆచరిస్తే నీకు కర్మ లేనటువంటి విధానం కలుగుతుంది, నైష్కర్మ్య స్థితి అని చెప్పని అంటూ ఉన్నారు. రెండింటికి కూడా ఒక పొంతం లేని విధానముగా కనబడుతూ ఉన్నది. అయినా కానీ చాలామంది ఆ అంశాన్ని ఈ విధంగానే చెప్పుకుంటూ వెళ్ళిపోయారే తప్ప దాంట్లో ఉన్నటువంటి సారస్వతాన్ని ఎవరో కూడా దర్శించే ప్రయత్నం మాత్రం చేయలేదు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం